సో ఒక్కసారి ఈ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడించి ప్రయత్నం చేద్దాం. సో ఇందాక పిల్లలు చదివింది మీరు చూస్తారు. తన్మయ్ కృష్ణ వాళ్ళ మదర్ అండ్ అలాగే నాగశ్రీ వాళ్ళ ఫాదర్ కూడా మన దగ్గర ఉన్నారు. సో వాళ్ళ చిన్న పిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే, పెద్ద పెద్ద చదువులు చదువుతుంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఇద్దరు పిల్లలు సెకండ్ క్లాసెస్ చదువుతున్నారు. సో ఇప్పుడు అంటే ప్రతి పిల్లలు చదవలేరు, ఆ నాలెడ్జ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అంటే మీ పిల్లలు బ్లెస్డ్ అనే చెప్పాలి, 10th క్లాస్ బుక్స్ చదువుతున్నారంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఐఎమ్ సో హ్యాపీ అండి. నా పేరు లలిత. మా బాబు కేటీ రోడ్ బ్రాంచ్లో ఎంఎన్బీజీ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. అండ్ హీ ఈజ్ ద జీనియస్ అని చెప్పుకోవాలి అంటే నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ మా బాబుని ఫస్ట్ స్టాండర్డ్లో ఇక్కడ జాయిన్ చేసే ముందు ఆలోచించానండి, ఎలా చదువుతాడో ఏమో అని బెంగ ఉండేది. అండ్ ఐఎమ్ ద ఎంప్లాయీ. మార్నింగ్ నేను బాబుని 8:30కి వదిలితే ఈవినింగ్ 5:30, 6 వరకు కూడా నేను రాలేను బాబు దగ్గరికి ఒక్కొక్కసారి. సో కేరింగ్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఆ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఒక పేరెంట్గా మనం ఆలోచించక్కర్లేదండి. అండ్ ఆ అబ్బాయి సెకండ్ క్లాసు 10th క్లాస్ చదువుతున్నాడు అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ ఆ స్కూల్లో జాయిన్ చేసినందుకు నేను ఒక స్టడీస్ విషయంలోనే కాదండి, ఒక సంస్కారం నేర్పించడంలో కానీ, నెక్స్ట్ ఆ అబ్బాయి భగవద్గీత అన్ని పద్యాలు చదువుతున్నాడండి. ఎక్కడైనా వెళ్ళినా కూడా ఆ అబ్బాయి భగవద్గీత చదివే స్పీడ్ చూస్తే అందరూ ఇంత బాగా చదువుతున్నాడు, ఏ స్కూల్లో అని అడుగుతున్నారండి. అండ్ వేమన పద్యాలు 100 పద్యాలు అవలీలగా చెప్పేస్తున్నాడండి. ఎక్కడ వెళ్ళినా, నాకు ఒక బంధువుల్లో వెళ్ళినా అండ్ ఎక్కడైనా బయట మా ఆఫీస్ సైడ్ వెళ్ళినా ఆ అబ్బాయి చెప్పేది, చదివే విధానము, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడండి. ఒక వర్డ్ని చదివేది ఎలా చదువుతున్నాడు అనేది డివైడ్ చేసి అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వేరే స్కూల్స్ పిల్లలు, తన ఈడు పిల్లలకి చదవడం రావడం లేదు, 9th టేబుల్ రావడం లేదు, 5th టేబుల్ రావడం లేదు. అబ్బాయి 20th వరకు అన్ని టేబుల్స్ చెప్పేస్తున్నాడు. అవతల ఏ స్కూల్ జాయిన్ అయిన వాళ్ళు తన ఈడు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాడు అంటే ఓన్లీ ఎంఎంబీజీ అండి. నేను చాలా థ్యాంక్స్ ఫీల్ అవుతున్నాను. అగైన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎంఎంబీజీ. సో మనం చూస్తున్నాం వాడి కళ్ళల్లో ఎంత హ్యాపీనెస్ ఉందో. అండ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, మా అబ్బాయి ఇంకొకరికి టీచ్ చేసే స్థాయిలో ఉన్నాము అని చెప్పేసి ఆవిడ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. సో ఇప్పుడు ఒకసారి నాగశ్రీ వాళ్ళ ఫాదర్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ మేడం. యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ అంటే డైరెక్ట్గా జాయిన్ చేయించడమే ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయించాను. ముందే స్కూల్లో జాయిన్ చేయించారు? అసలు లేదు, స్కూలింగ్ లేదు ఫస్ట్లో. అంటే తను స్టడీస్ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకే కరోనా పీరియడ్ 2 years అట్లాగా అయిపోయింది. సో అప్పుడు ఇంకా డైరెక్ట్ స్టడీస్ అనేటివి ఏమీ లేవు. నేను అప్పుడు భాస్కర్ రాజు గారి దగ్గరికి వచ్చి ఇట్లాగా సార్ ఇది సిచ్యువేషన్ అని చెప్పినప్పుడు మా ఎక్స్పెక్టేషన్ ఏమంటే ఎల్కేజీలోనే యూకేజీలోనే వేద్దామనేసి. బట్ సార్ ఏమన్నారంటే లేదు లేదు వద్దు, డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో చేర్పించేద్దాము, స్టాండర్డ్ తనే పికప్ చేసేసుకుంటుంది, మేము దాన్ని గ్రో అప్ చేస్తాము, ఇబ్బంది ఏం లేదు అని అన్నారు. అప్పుడు మీకు నమ్మకం కుదిరిందా? నమ్మకం అనేసి అంటే ఇంకా ఫస్ట్ అసలు మేము ఆ మాట ఒప్పుకోలేదు కూడా. లేదు సార్ అట్లీస్ట్ యూకేజీలో జరిపిద్దాము, యూకేజీలో నుంచి జరిపించేసి కావాలనుకుంటే మీరు అన్నట్టుగా ఓకే అనుకుంటే ఫస్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం తర్వాత అనేసి అన్నాను నేను. అనడంతో మీరేమీ ఇబ్బంది పడద్దు, ఫస్ట్ క్లాస్లో జరిపించేద్దాము, మాకంతగా అనిపించకపోతే మేమే చెప్తాము యూకేజీలోకి మార్పించుకొని అప్పుడు మీరు బుక్స్ కూడా తీసుకోవద్దండి అని చెప్పేసి అన్నాను. అయిన తర్వాత ఇంకా అసలు మేము మళ్ళీ ఆలోచించుకున్న అవసరమే రాకుండా పోయింది. అంటే అది క్లియర్గా ఇండికేట్ చేస్తుంది ఏమంటే అసలు ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి ఒక క్లియర్ ఇండికేషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ అక్కడి నుంచి స్టాండర్డ్ చేసుకుంటూ వెళ్తుంటే ప్రతి సంవత్సరము వాళ్ళకి ఒక రొటేషన్ అనేది రావచ్చు. బట్ దాన్ని వాళ్ళు ఆలోచించలేదు ఆ టైంకి. ఓకే వాళ్ళు ఫస్ట్ ఇయర్ లాస్ కాకూడదు, ఒక ఎడ్యుకేషన్ అనేది క్లియర్గా మనం స్టాండర్డ్ ఉన్నప్పుడు ఎందుకు దాన్ని తగ్గించి వాళ్ళని చేయించాలనేదే నాకు క్లియర్గా కనిపించింది. ఆ రోజే నాకు ఒక రకమైనటువంటి మంచి ఒక గుడ్ విల్ అనేది కనిపించింది క్లియర్గా దాంట్లో స్కూల్ పట్ల. అండ్ సెకండ్ థింగ్ కూడా వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ క్లాస్లో చేర్పించిన తర్వాత కూడా మాకు అంత జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అందరికీ కూడా తెలుగు చదవడం అనేది చాలా పెద్ద గొప్ప ప్రయాస. అది అసలు వాళ్ళకి రాదు. ఇన్ కేస్ ఇంకా చెప్పాలంటే మా జనరేషన్ వాళ్ళు కూడా తెలుగు క్లియర్గా చదవలేరు, ఒక పేరెంట్ హుడ్లో ఉన్న వాళ్ళు కూడా. బట్ ఈవెన్ దెన్ ఇప్పుడు పాప ఎట్లా ఉందనేసి అంటే వేమన శతకాలు అనేటివి ఇక్కడ అసలు ఫస్ట్ క్లాస్లోనే 1 to 100 శతకం మొత్తం కూడా నేర్పించేశారు. సో శతకం మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ఈమె నుంచోబెట్టి ఈమె వల్ల మేము హైలైట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు శ్రీజిత్ వాళ్ళ పేరెంట్స్, శ్రీజిత్ వాళ్ళ మమ్మీ, శ్రీజిత్ వాళ్ళ డాడీ అని చెప్పేసి
అట్లాగా అంత హైలైట్ అయిపోతా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే. వేమన శతకం మొత్తం ఎక్కడ పెట్టినా చెప్పడము అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే భగవద్గీత ఈవెన్ పెద్దవాళ్ళు చదవడానికి కూడా ఆ శ్లోకాలు కొంచెం కంటత రావు. అండ్ అట్ ద సేమ్ టైం మనకు మాట్లాడాలన్న ఆ శ్లోకం వెళ్ళవేయాలన్నా కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది, కొన్ని పదాలు నోరు తిరక్క. బట్ వీళ్ళు అధ్యాయాలు నేర్పిస్తున్నారు, వీళ్ళు ఇట్లా నేర్చుకుంటున్నారు. అది నిజం చెప్పాలంటే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక పరంగా అనుకోండి, ఇంకోటి అనుకోండి, చాలా మంచి ఒక గుడ్ ఫీల్ అనేది కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే పెద్దవాళ్ళు ముందు దాన్ని క్లియర్గా అరే అసలు ఇంత బాగా చెప్తున్నారా. మా పక్కనే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ ప్రీస్ట్ కొంతమంది ఉన్నారు అనమాట, నైబర్స్. వాళ్ళైతే ఈమెను పిలిపించుకొని డైరెక్ట్గా మాకు శ్లోకాలు చెప్పమ్మా అని చెప్పి చెప్పించుకుంటూ ఉంటారు. అంత రికగ్నిషన్ అనమాట చుట్టుపక్కల కూడా. అటువంటి రికగ్నిషన్ నాకు తెలిసి వేరే ఇంకొక ఆర్గనైజేషన్ ఇంకొక స్కూల్కో వెళ్ళి ఉంటే వచ్చి ఉండేది కాదు. అది మాత్రం నేను గంటాపదంగా చెప్పగలుగుతాను. MMBG వలన మేము శ్రీజిత పేరెంట్స్ అని చెప్పుకునే అంత రికగ్నిషన్ దొరికింది. స్టేజ్కి తీసుకొని వచ్చారు. ఇట్స్ వెరీ గ్రేట్ టు హియర్ అండి. సో వాళ్ళ ఫాదర్ చెప్తున్న మాటల్లోనే అర్థమవుతుంది, ఒక సెకండ్ క్లాస్ పాప సాధించలేదు అని అనుకున్నది సాధించింది అనేది వారి కళ్ళల్లో ఈజీగా కనిపిస్తుంది. ఇంత చిన్న పాప ఉన్న పేరెంట్స్ ఇంత గర్వంగా ఫీల్ అవటం ఫస్ట్ టైం ఈ స్కూల్లోనే జరిగిందని అనుకోవచ్చు. అంతే అంటారా? తప్పకుండా. ఎందుకంటే సెకండ్ క్లాస్ చదివే పాప ఒక పెద్ద వాళ్ళకి కూడా టీచ్ చేస్తుంది. అంటే ఒక ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ వాళ్ళు పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపించుకొని ఇవన్నీ చెప్పించుకోవడం అంటే ఇట్స్ వెరీ గ్రేట్ టు హియర్. సో మీరు బ్లెస్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంత చిన్న వయసులో వీళ్ళు ఇంత ఎక్కువగా ఆలోచించి ఇంత గ్రేట్ స్టడీస్కి వాళ్ళు చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ MMBG. ఎస్. సో స్కూల్ వాళ్ళ వల్లే ఇది సాధ్యమైందండి. ఇంకా చాలా చాలా మోటోస్ వీళ్ళకు ఉన్నాయి, ఇంకా ఇంప్లిమెంట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. సో లెట్స్ సీ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సో చాలామంది పేరెంట్స్ కూడా మీలాగే ఆలోచిస్తారు, అంటే బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఏ పిల్లలకైనా స్టడీస్లో మెయిన్. కానీ బట్ వీళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా జస్ట్ ఆ సార్ మాటలు విని డైరెక్ట్ ఫస్ట్ క్లాస్లో వేసేసారు. బట్ ఇప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. ఆమె రైట్? ఎగ్జాక్ట్లీ. మీరు చూసారు ఆ పిల్లలు ఎంత ఫస్ట్ క్లాస్గా చదువుతున్నారో 10th క్లాస్ పుస్తకాలు. ఇవి కొంతమంది చెప్తుంటే ఎలా అయిపోతుందంటే అది నమ్మొచ్చో నమ్మకూడదో, ఫేకా ప్రమోషన్ అనేది ఎవరికి అర్థం కాదు. సో అందుకే డైరెక్ట్ మీ ముందుకే విత్ లైవ్లోనే వాళ్ళతో చదివించాము. చూడండి, అర్థం చేసుకోండి. చదువు లేదు అని అనుకున్న వాళ్ళనే మా దగ్గరకు వచ్చి జాయిన్ చేయండి, మేము వాళ్ళని ప్రోస్ చేస్తాం అంటున్నారు MMBG.